హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు. ఇవాళ వీడియో ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు దేవరకు పెట్టుకుంటున్నారండి. మొన్న చిన్న తమ్ముడికి పెళ్ళయింది కదా, పెళ్ళయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వస్తాము అని మొక్కుకున్నారంట. ఆ మొక్కు చెల్లించడానికి చాలా తక్కువ మందిని తీసుకొని, అంటే మా బాబాయ్ వాళ్ళు, అత్త వాళ్ళు, అక్కలు, అంటే ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ మా వరకే వెళ్తున్నాం. ఎక్కువ అయితే ఎవరికి ఏం చెప్పుకోలేదు. అది కూడా ట్రాక్టర్లో అండి. మేము నైట్ 11:30కి అలా స్టార్ట్ అయితే గుడి దగ్గరకు వచ్చేసరికి 4 అలా అయింది. కొంచెం లాంగ్ జర్నీ అనమాట, దగ్గరలో ఏమీ ఉండదు అమ్మవారి గుడి. లాంగ్ జర్నీ కాబట్టి నైట్ టైం బయలుదేరాము. తెల్లారేసరికల్లా గుడి దగ్గరకు వచ్చేసాము. మీరు ఎప్పుడైనా ట్రాక్టర్లో ఇలా లాంగ్ జర్నీ చేసుంటే కామెంట్ చేయండి. ట్రాక్టర్ లో ఒక 2-3 అవర్స్ వరకు అయితే అందరూ మంచిగా ఎంజాయ్ చేశారండి. సాంగ్స్ పెట్టేసుకొని అంత్యాక్షరి ఆడుకుంటూ అంతా గోలగోల చేశారు. ఎప్పుడైతే ఇంకా గుడి దగ్గరకు వస్తున్నాం ఒక 1 అవర్ లో అనుకున్నప్పుడు అందరికి నిద్ర వచ్చేసింది అనమాట. పడుకుంటూ పోయారు అలానే ట్రాక్టర్ లోనే. అయితే గుడి దగ్గరకు వచ్చిన తర్వాత లేపారు. ఇంకా లేవండి, గుడి దగ్గరకు వచ్చేసాము, 4 అయిపోయింది అప్పటికే. ఇంకా పనులు ఏమన్నా ఉంటే చేసేసుకోండి, స్టార్ట్ చేయండి అని చెప్పారు. మిగిలిన వాళ్ళందరూ పనులు చేసుకుని అంటే నేను, కొంతమంది చిన్నపిల్లలు అందరం అయితే నిద్రపోయామండి. నాకు అసలు నిద్ర ఆగదు, నిద్ర వచ్చిందంటే పడుకుని పోతాను. అలానే అక్కోళ్ళందరూ చక్కగా నీట్గా ఊడ్చేసి కల్లాపు జిమ్మి ముగ్గులు కూడా వేసేసి దాంట్లో పసుపు కుంకుమ వేసే టైంకి నేను నిద్ర లేచాను. అప్పుడు నాకు మెలకు వచ్చింది. పాపం నన్ను ఎవరు లేపరండి, నిద్రపోతున్నాను అంటే పడుకోనీలే అని చెప్పేసి అలానే పడుకోమంటారు, కానీ నన్ను అయితే లేపి పనులు చేయాలి అని అయితే ఎవరు చెప్పరు. ఇంకా నేనే లేచాను అనమాట, మెలకు వచ్చింది కదా అని చెప్పేసి. పసుపు కుంకుమ అందరూ వేస్తుంటే అక్కోళ్ళందరూ, నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. ముగ్గులు అయితే చాలా బాగా కుదిరాయండి. బయట వాకిట్లో వేసిన ముగ్గే కాకుండా ఇక్కడ అమ్మవారి ఎదురుగా కూడా ముగ్గు వేశారు. దీన్ని మేము శుక్రవారం ముగ్గు అంటారండి, లేదంటే పీఠం. శుక్రవారం వచ్చింది అంటే పీఠం ముగ్గు వేయాలి అని చెప్పేసి ప్రతి శుక్రవారం పల్లెటూరులో ఇలా ముగ్గులు వేసేవాళ్ళు అనమాట. ఈ ముగ్గు పర్టికులర్ గా అమ్మవారి ముందు ముగ్గు ఉంది కదండి, ఆ ముగ్గు వేసేవాళ్ళు. అమ్మవారి గుడి ఏంటంటే ఊరు చివర పొలాల్లో ఉండిద్దండి. అందుకనే ఈ చుట్టుపక్కల ఇల్లు చాలా తక్కువ కనపడతాయి. ఇవన్నీ పొలాలు. ఎంత బాగుండిందో పొద్దున్న నేచర్ అంతా కూడా చాలా బాగుంది. చుట్టూ నిండా రామచిలకలే ఉన్నాయండి. ఒకదాని తర్వాత ఒకటి మనకి ఈ కొంగలు కానీ చిన్న చిన్న బర్డ్స్ లైన్లో వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి, మనం ఈవినింగ్ టైంలో చూస్తే. అలా ఒకదాని తర్వాత ఒకటి చిలకలన్నీ కూడా ఎగిరిపోతూ ఉన్నాయి అనమాట. అలా చిలకలు వెళ్తూ ఉంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. కాకపోతే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, మనకి సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. వీడియో తీయాలని ట్రై చేశాను కానీ మనకి వీడియోలో సరిగ్గా కనిపించలేదు అనమాట. రామచిలకలు అయితే చాలా ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళందరూ మా అక్కలు అక్క చెల్లెల్ని చూపించాను కదా లాస్ట్ టైము, అత్తల్ని చూపించలేదు. అది 1 మినిట్ వీడియో అండి. 1 మినిట్ వీడియోలో నేను అందరినీ కవర్ చేయలేను కదా. ఈరోజు పెద్ద వీడియో కాబట్టి అందరినీ మీకు ఎవరెవరు ఏంటి అనేది అందరి గురించి చెప్తాను. 5 అక్క చెల్లెల్లో 4 ఇక్కడ ఉన్నాము. ఫస్ట్ నా పక్కనే కూర్చుంది కదా, ఇప్పుడే కూర్చుంటుంది మా పిన్ని, మా పెద్ద బాబాయ్ వాళ్ళ ఆవిడ. ఆ పక్కన నేను, నన్ను మహాలక్ష్మి అంటారు. ఆ పక్కన చిన్నత్త పక్కన పెద్దత్త పక్కన మా చెల్లి పక్కన చిన్నక్క పక్కన పెద్ద చెల్లి. ఆహా, భలే చెప్పా కదా. పెద్ద చెల్లి పక్కన మొన్న పెళ్ళయింది కదా చిన్న తమ్ముడికి, వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మ, నాకు అత్తే అయ్యిద్ది. అక్కడ ఆ టైంకి ఉందనమాట ముగ్గు. మనం అందరం ఫోటో తీసుకుందాం, కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసుకుందాం రండి అంటే ఇంకా ఆవిడ కూడా మాతో పాటు వచ్చి జాయిన్ అయ్యారు. 4 మగాళ్ళన్నా ఒక దగ్గర ఉంటే అంత కళ అనిపించదులే, కానీ 4 ఆడాళ్ళు ఒక దగ్గర ఉంటే చూడండి ఎంత కళగా ఉందో. చుట్టూ ఆడవాళ్ళు, మధ్యలో చక్కగా పద్మాల ముగ్గు, వెనకమాల అమ్మవారు, ఎంత బాగుందో చూడడానికి, చాలా కళగా అనిపించింది. మేమందరం నవ్వుకుంటూ ఏవేవో జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా అయితే ముగ్గు వేసే కార్యక్రమాన్ని కంప్లీట్ చేసాము. అయితే ముగ్గులో పూలు పెడితే బాగుండేది కదా, దానికోసం అని చెప్పేసి ఇక్కడ బిల్లగన్నేరు పూలు ఉన్నాయి, మేము అలానే పిలుస్తాం వాటిని. ఇంక ఈ చుట్టుపక్కల చాలా పూల మొక్కలు ఉండాలి, మరి ఏమైపోయినాయో తెలియదు కానీ ఆ మొక్కలన్నీ ఏం లేవు. సరే ఈ బిల్లగన్నేరు పూలన్నా పెడదాము అని చెప్పేసి వెళ్ళి కోసుకొని వస్తుంటే అంతలో ఆ గుడి దగ్గర రోజు పూజ చేసే ఆమె ఉంటారు కదా, అంటే హెల్పర్ అనమాట. అక్కడ పూజారి వస్తారు, ఆయనకి హెల్ప్ చేయడానికి ఈ పువ్వులన్నీ కోసి ఇవ్వడానికి, అంతా క్లీన్ చేయడానికి ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ పూలన్నీ తీసుకొని వచ్చి
చాలా ఉన్నాయి ఇంకా పూలు, మీరు కావాలి అంటే ఎన్ని కావాలంటే అన్ని తెచ్చిస్తాను, మీరు నిండుగా చేయండి అని చెప్పేసి ఒక బేసి నిండా పూలు తీసుకొని ఇచ్చారు. ఒక 2-3 ఉంటారంట. అమ్మవారికి స్నానం చేయించి అలంకరణ చేయడానికి ఒకళ్ళు, ఈ గుడి మొత్తం క్లీన్ చేసి ఇలా పసుపు కుంకుమ వేయడానికి ఒకళ్ళు, పూజ చేయడానికి పూజారి, ఇలా 2-3 ఉండి చక్కగా ఆ గుడిని చూసుకుంటూ ఉంటారంట పొద్దున సాయంత్రం. మందార పూలు ఒక 3-4 రకాల మందార పూలు తెచ్చిచ్చారండి ఆవిడ. వాటిల్లో ఎర్ర మందారం ఒకటి, క్రీమ్ కలర్ మందారం ఒకటి, రేడియం మందారము అని చెప్పేసి పిలిచేవాళ్ళం మేము. అది కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది, రెడ్ కూడా కాదు, పీచ్ కలర్ అనమాట. చాలా బాగుండేది. మా చిన్నప్పుడు పెద్ద చెట్టు ఉండేది, ఎంత పెద్ద పెద్ద పూలు కూడా పూసాయి అనమాట. మా అమ్మ దేవుడికి పెట్టేది ఆ పూలు, రేడియం మందారం అని అనేవాళ్ళం. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడే చూసాను నేను ఆ పువ్వు. ఈ మధ్యలో ఎక్కడా చూడలేదు, ఎక్కడా దొరకలేదు కూడాను. మేము అక్కడ అలంకరణ చేస్తూ ముగ్గుకి మాట్లాడుకుంటున్నాం, అదే గుర్తు తెచ్చుకున్నాం అనమాట పువ్వు చూడంగానే. ఈ పువ్వు చూసి చాలా రోజులు అయిపోయింది, మనకి చిన్నప్పుడు ఇంట్లో ఇలాంటి పూల మొక్క ఉండేది, మీకు ఎవరికైనా గుర్తుందా అని చెప్పేసి అడుగుతున్నా. వాళ్ళకి గుర్తులేదు అని చెప్పారు. రాజీకి అయితే గుర్తుండదులేండి, అంటే మా చిన్న చెల్లికి. అది చాలా చిన్నది, దానికి అసలు ఊహ కూడా లేదు. నేను గుర్తు చేస్తుంటే అడుగుతుంటే ఏమో మాకు గుర్తులేదు అని చెప్పేసి అన్నారు. అంటే రేడియం మందారం చూసారంట కానీ మన ఇంట్లో ఉందో లేదో అన్న విషయం వాళ్ళకి గుర్తులేదంట. రాజీకి అస్సలు గుర్తుండదు లేండి. పొద్దున్నే నీట్ గా క్లీన్ చేయటం, కల్లాపు చెమ్మటం, ముగ్గులేయటం, పసుపు కుంకుమతో అలంకరణ చేయటం, పువ్వులతో అలంకరణ చేయడం, ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొంతసేపు మేము అలా రెస్ట్ తీసుకున్నాం. అంటే హడావిడి ఏం లేదు, ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కొంతసేపు అట్లా మాట్లాడుకోవడానికి, అటు ఇటు చూడడానికి, నేచర్ని ఎంజాయ్ చేయడానికి మాకు కొంచెం టైం దొరికింది. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఫ్రెష్ అవుతూ ఉన్నారు, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. పులిహోర కలపడానికి నిమ్మకాయ రసం తీసేవాళ్ళు కొంతమంది, ఇంటి దగ్గర నుంచి పువ్వులు, ఆకులు అవన్నీ తీసుకొస్తాం కదా, వాటన్నింటినీ అత్తలిద్దరూ సపరేట్ చేస్తూ ఉన్నారు. పెద్దత్త అటు పక్కన, చిన్నత్త ఇటు పక్కన అనమాట. ఇద్దరు కూర్చొని ఉన్నారు. వంట చేయడానికి సామాన్ అయితే మనం ఇంటి దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోలేదండి, మనకు మెయిన్ కావాల్సిన వాటి వరకే తెచ్చుకున్నాము. ఎందుకనంటే సామాన్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, గుడి దగ్గరే ఉన్నాయి. ఒక రూమ్ కట్టేసి ఆ రూమ్ లో కావాల్సిన సామాన్ అన్నీ కూడా పెట్టేశారు. వంట చేసుకోవడానికి స్టవ్ ఒకటి, మిక్సీ ఒకటి, మన మిక్సీ ఏమైనా వేసుకోవాలంటే మిక్సీ ఒకటి, సామాను మొత్తం పొంగల్ పెట్టుకోవాలన్నా, తర్వాత కర్రీస్ ఏమైనా వండుకోవాలన్నా పెద్ద పెద్ద డేషాలన్నీ ఇక్కడే ఉన్నాయి. గుడి కట్టించినప్పుడు లేదంటే గుడి ప్రతిష్టప్పుడు అందరూ తల కొంచెం మనీ వేసుకొని తీసుకొచ్చారంట. ఎప్పటికైనా అవసరం ఉంటాయి, ప్రతిసారి ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళని అడగలేం కదా, అందుకని గుడి సామాన్ అంటూ సపరేట్గా ఉంటే మనకు కూడా ఎవరెళ్ళి పొంగల్ పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటది అని చెప్పేసి సామాన్ అన్ని కొని ముందుగానే పెట్టేశారు ఇక్కడే. నాకు ఇది వినడానికి బాగుందండి, ఎందుకనంటే ఎక్కడో దూరం నుంచి వస్తాము, ఊళ్ళో వాళ్ళు ఎవరు కూడా పరిచయం ఉంటది, ఒకటే ఇంటి పేరు వాళ్ళు ఉంటారు కాబట్టి పరిచయం ఉంటది. కానీ సామాన్ కోసం అట్లా ఊళ్ళో వెళ్ళి అడగాలి, తెచ్చుకోవాలి అంటే ఎట్లయినా కొంచెం ఇబ్బందిగానే ఉంటది, మన ఊరు కాదు కాబట్టి. అంటే ఇస్తారు, ఇవ్వరని కాదు, కాకపోతే ఏంటంటే అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి అనుకోండి, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం, అడగటం, ఇంక ఇదంతా ఉండదు కదా. అందుకని చెప్పేసి నాకు చాలా బాగా నచ్చిందనమాట సామాన్ అన్నీ ఇక్కడే ఉండటం. ఆ తర్వాత అందరము స్నానాలు చేసేసామండి. ఆడపిల్లలందరూ ఫస్ట్ రెడీ అయి ఉండండి, ఎందుకంటే అమ్మవారికి స్నానం చేయించాలి, రెడీ చేయాలి, ఆడపిల్లలందరూ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మాకు చెప్పారు. అందుకని ఆడపిల్లలందరూ చక్కగా రెడీ అయ్యి స్నానం చేసేసి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా పిన్ని అమ్మవారిని మొత్తం నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. అమ్మవారి సామాను కూడా కొన్ని ఉన్నాయి, ఇత్తడి సామాను, వాటిని కూడా నీట్గా క్లీన్ చేసేసి, అంటే మేము స్నానాలు అవి చేయించే లోపల ఇవన్నీ నీట్గా రెడీ చేసి ఉంచితే అలంకరణ మొత్తం అమ్మవారికి పెట్టాల్సిన సామాన్ అన్ని కూడా పెట్టేయచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ నీట్గా క్లీన్ చేస్తున్నారు. మా వాళ్ళు ఎవరు నా మీద బరువు బాధ్యతలు ఏమి పెట్టరండి, నా అటెండెన్స్ ఉంటే చాలు అనుకుంటారు. నాకు పెద్ద పెద్ద పనులు చెప్పడం, నువ్వు ఇవి చెయ్యాలి అని అంటావు, అలాంటి బరువు బాధ్యతలు ఏమి పెట్టరనమాట. నాకు అందరికంటే లేటుగా నేనే వచ్చాను. అందరూ స్నానాలు చేసి అమ్మవారికి స్నానం చేపిస్తుంటే అప్పుడు నేను వచ్చానమాట. వచ్చి నేను కూడా 2 చెంబులు అమ్మవారికి స్నానం చేయించానండి. గర్భగుడిలో ఉన్న అమ్మవారిని వీడియోలు తీయకూడదంట, చూపించకూడదంట, అందుకనే నేను మీకు షేర్ చేయలేకపోయాను. ఆ వీడియోస్ అన్నీ కూడాను మేము స్నానం చేయించేవి అదంతా కూడా షేర్ చేయకూడదంట, అందుకని చెప్పేసి చూపించలేదు. ఇంకా చీర కట్టేసిన తర్వాత, చీర కూడా మేమే కట్టాము, ఈ అలంకరణ అంతా కూడా ఆడపిల్లలే చేశారండి దగ్గరుండి. మామూలుగా ఎవరిని కూడా గర్భగుడిలోకి రానివ్వరండి, కానీ అదృష్టం మాకు దక్కింది. ఆ టైంకి మాకు వాళ్ళు చేయమని చెప్పడం, అదే టైంకి మేమందరం సరే చేస్తాము అని చెప్పేసి స్నానం చేయించడం, చీర కట్టడం, ఆభరణాలు అన్నీ పెట్టడం,
పెట్టడం, అలా అలంకరణ చేయడం మేమైతే అదృష్టంగా భావిస్తున్నామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత నైవేద్యం కూడా పెట్టేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారండి. ఆ తర్వాత వీటిని బొల్లావులు అంటారండి. ఈ బొల్లావులను కూడా నీట్గా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి, ఈ నిమ్మకాయ దండలు ఏంటంటే ఇంటి దగ్గర నుంచే అత్త వాళ్ళు రెడీ చేసుకొని తీసుకొచ్చారు. నిమ్మకాయ దండలు ఒకటే కాదండి, పూల దండలు కూడా ఇంటి దగ్గర నుంచే గుచ్చుకొని తీసుకొచ్చారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ముందే అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే హడావిడి లేకుండా అలంకరణ చేసేయచ్చు అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి నిమ్మకాయ దండ ఒకటి, తర్వాత పూల దండ రెండు తీసుకొని వచ్చారు. ఒక పక్కన మరదళ్ళిద్దరూ వినాయకుడికి పూజ చేస్తున్నారనమాట. అంటే ఒకటేసారి జరుగుతూ ఉన్నాయి, అమ్మవారికి, వినాయకుడికి, తర్వాత బొల్లావులకి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని ఒక్కొక్క అమ్మవారి దగ్గర పనులు చేసుకుంటూ ఉన్నారు. అంటే అందరూ ఒక దగ్గరే ఉన్నారనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్వామి దగ్గర ఉండి అలంకరణ చేస్తూ ఉన్నారు. ఈ పిల్లలకి ఏంటంటే దేవుడికి పంచగట్టడం రాలేదనమాట. వీళ్ళు వచ్చే లోపలే ఇందాక నేను హెల్పర్ ఒక ఆవిడ ఉన్నారు, ఇక్కడంతా క్లీన్ చేసేసి మాకు మందార పూలు కూడా కోసుకొని వచ్చారు అని చెప్పేసి స్టార్టింగ్ లో ఒక ఆమెను చూపించాను కదా, ఆవిడ వీళ్ళ కష్టం చూడలేక ఆవిడే వచ్చేసి పంచె కట్టేసింది. ఎలా కట్టాలి అని వాళ్ళు ఆలోచించుకుంటా ఉంటే ఆమె వచ్చి ఒక 10 seconds లో కట్టేసింది అనమాట వినాయకుడికి. అక్కడ వినాయకుడు అలంకరణ కూడా అయిపోయిందండి. వినాయకుడు అయితే చాలా బుజ్జిగా ఉన్నాడు. అమ్మవారు చూడండి ఎంత కలగా ఉందో. నేను జడ కూడా వేసుకోలేదండి, ఎందుకనంటే తల్లో దువ్వెన పెట్టకూడదు, దువ్వుకోకుండా చేయాలి, అలా అల్లేసుకొని రమ్మని చెప్పారు. కానీ జడ అల్లుకోవడానికి కొంచెం తడితడిగా ఉందండి, అప్పుడే తలస్నానం చేశాను. అందుకని చెప్పేసి వీళ్ళు కూడా నన్ను పిలుస్తూ ఉన్నారు, త్వరగా రా అని చెప్పేసి. అందుకని జడేసుకోకుండా ఎలాగూ కోమ్ చేసుకోకూడదు అని చెప్పారు కదా అని అలా ఫ్లక్కర్ ఒకటి పెట్టేసుకొని వచ్చేసాను. అలంకరణ అయిపోయిన తర్వాత అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో, ఎంత కలగా ఉన్నారో. గుడి దగ్గర చేయాల్సిన కార్యక్రమాలన్నీ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఊరేగింపుకి వెళ్ళాలన్నమాట. ఇందాక మనం అన్ని సర్ది పెట్టుకున్నాం కదా, నేను చూపించాను, తమలపాకులు, పువ్వులు, స్వీట్స్ అవన్నీ సర్ది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అవన్నీ తల ఒకటి తీసుకొని ఈ గొర్రెలు కాదు అవి పోతులను కూడా తీసుకొని ఊరేగింపుకి వెళ్తారనమాట. మధ్య మధ్యలో ఏమైనా చిన్న చిన్న గుళ్ళు ఉంటే ఆ గుళ్ళకు కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని 1-2 బజార్ల వరకు తిరుగుతారండి, ఎక్కువేమి తిరగరు. అయితే పోతులను కూడా నీట్గా కడిగేసి పసుపు నీళ్లు చల్లేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మెల్లో దండలు వేశారు. పసుపు కుంకుమ వేస్తుందేమో మా చిన్న పిన్ని, పోతుల్ని పట్టుకుందేమో మా పెద్ద బాబాయ్ అండి. బాబాయిలు ఇద్దరు అయితే గొర్రెల్ని పోతుల్ని పెంచుకుంటారండి. ఇంట్లోనే ఉంటాయి గొర్రెలు పోతులు. ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తుంది మా చిన్న బాబాయ్, పక్కనుంది మా నాన్న, అటు పక్కనుంది పెద్దత్త. ఊరేగింపుకి వెళ్ళబోయే ముందు బొల్లావులతో పాటు చిన్నమ్మవారు అని చెప్పేసి అక్కడ అలంకరణ చేసి అమ్మవారి పక్కనుంది కదా, ఆ అమ్మవారిని కూడా ఊరేగింపుకు తీసుకొని వెళ్ళాలంట. ఆ విషయం మాకు తెలియక బాగా ఎక్కువ బాగుండాలి అని చెప్పేసి ఎక్కువ అలంకరణ చేసేసాము. ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు అలంకరణ అంతా పువ్వులన్నీ పక్కకు వచ్చేస్తాయి అనమాట. మాకు తర్వాత చెప్పారు అలంకరణ అంత చేశారు బాగుంది, కానీ ఊరేగింపుకు తీసుకొని వెళ్ళాలి కదా, అవన్నీ పడిపోతాయి అని చెప్పేసి చెప్పారు. సరే పడిపోకుండా పువ్వులన్నీ తీసి పక్కన పెట్టేసి ఊరేగింపుకు తీసుకొని వెళ్దాము అని చెప్పేసి చిన్న అమ్మవారిని మా నాన్నకి ఇచ్చారు తీసుకురమ్మని. అసలు అమ్మవారు అంటేనే వేపాకు మండలండి, వేపాకు లేకుండా అమ్మవారే ఉండదు. అయితే వీళ్ళు అప్పటికప్పుడు తీసుకొని వచ్చి ముందు దొరకలేదో మరి మర్చిపోయారేమో తెలియదు, కానీ అంటే ఒకదాని తర్వాత ఒకటి అవుతున్నాయిలేండి పనులు, అంత తొందరగా స్ట్రైక్ అవ్వదు కదా ఆ టైంకి. ఇంకా మేము ఊరేగింపుకి వెళ్ళిపోతున్నాము అనుకున్న టైంలో తమ్ముడు చేత వేపాకులు తెప్పించేసి తోరణాలాగా కట్టారు, అటొకటి ఇటొకటి. మూకుడిలో సాంబ్రాణి వేయటానికి అని చెప్పేసి మనకి బొగ్గు గడ్డలు ఉంటాయి కదా, ఆ బొగ్గులు తీసుకొని వచ్చి చాలాసేపు ముట్టించారు కానీ అసలు అంటుకోవట్లేదు, ఎప్పటికో ముట్టుకుంది. ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటూ ఊరంతా తిరగాలన్నమాట. కాలిది కదండి మూకిడి, అందుకని చెప్పేసి కొన్ని వేపాకు మండలు అడుగును పెట్టేసుకొని దానిపైన మూకిడి పెట్టారు. ఆ సెగ తెలియకుండా ఉంటది అని చెప్పేసి, చేతులు కాలకుండా ఉంటాయని వేపాకు మండలు పెట్టి దానిపైన మూకిడి పెట్టి సాంబ్రాణి వేస్తా ఉన్నారనమాట. ఇప్పుడు బయటకు నాన్న తీసుకొని వస్తున్నాడు కదా, చిన్నమ్మవారు అంటారంట, ఇద్దరు ఒకటే, కాకపోతే నాన్న తీసుకొచ్చే అమ్మవారు ఏంటంటే విగ్రహం రూపంలో ఉంది, లోపల అమ్మవారు శిల రూపంలో ఉన్నారు, ఇద్దరు ఒకటే అండి. ఇంతకీ అమ్మవారి పేరేంటో మీకు చెప్పలేదు కదండి, అమ్మవారు ఎవరో చెప్పకుండానే ఇదంతా చెప్తున్నాను మీకు. అమ్మవారు వచ్చేసి నీలవేణి గంగా అండి.
ఊరేగింపు అయితే స్టార్ట్ అయిందండి బ్యాండ్ మేళంతో. నాకు ఎప్పటి నుంచో చాలా చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండింది, నిజంగా అమ్మవారు ఒంటి మీదకి వస్తారా అని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ ఒంటి మీదకి అమ్మవారు వస్తారు, మాకేమైనా చెప్పాలి అంటే చెప్తారు. అలాగే ఇప్పుడు మా పిన్ని ఉంది కదా, మా పిన్ని ఒంటి మీదకి కూడా అమ్మవారు వస్తారండి. ఆవిడ కూడా ఏమన్నా చెప్పాలంటే చెప్తారు. నాకు అర్థం కాని విషయం అనమాట ఇది. చాలా సంవత్సరాల నుంచి అమ్మవారు అనేది నిజంగా మన ఒంట్లోకి వచ్చి మనకు కావాల్సినవన్నీ చెప్తారా అనేది నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండింది. అలానే అయితే నేను చాలా మందిని అడిగాను ఈ విషయం గురించి, నిజంగా మనకి అమ్మవారు వస్తారా ఆవహిస్తారా అని అడిగితే కొంతమంది అసలు అలా అవకాశమే లేదు, అమ్మవారు మనతో ఏమైనా మాట్లాడాలి అంటే మనకి కలలో మాత్రమే కనిపించి మనకి ఏమైనా చెప్పాలి అంటే చెప్తారు, అంతేగాని ఇలా మనుషుల మీదకి వచ్చి మనకి ఏదైనా చెప్పాలి చెప్తారు అనేది అసలు నిజం కాదు అని చెప్పేసి కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో నిజంగానే వస్తారు, అలా జరుగుతుంది, ఒంటి మీదకి రావడం చెప్పడం ఇదంతా నిజమే. మనం ఏదైనా ఒక పూజ చేసుకున్నప్పుడు కలశం పెట్టుకున్నప్పుడు ఆ కలశం మీద అమ్మవారు వచ్చి కూర్చున్నప్పుడు మన ఒంట్లోకి మాత్రం ఎందుకు రాదు, మనం భక్తిగా పూజ చేస్తే వస్తుంది అమ్మవారు అని కొంతమంది చెప్పారు. అయితే ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కాని క్వశ్చన్ అనమాట, అలానే ఉండిపోయింది నాకు. కొన్నింటికి కరెక్ట్ ఆన్సర్ దొరకడం చాలా కష్టం అండి, సమాధానాలు లేని ప్రశ్నలు చాలానే ఉంటాయి, వాటిల్లో ఇది కూడా ఒకటి అని చెప్పేసి నాకు నేనే సర్ది చెప్పుకుంటా అనమాట. తర్వాత ఇక్కడ ఊరేగింపు జరుగుతూ ఉంది కదండి, అందరూ మామూలు హడావిడి లేదు అసలు, కుంకాలు పసుపులు మొహాల మీద చల్లుకోవటం ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట, ఎలా కావాలంటే అలా చల్లుకుంటా బాగా ఎంజాయ్ చేసాము. ఊరేగింపు జరుగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వచ్చిన గుళ్ళు ఒకటే ఉంది, ఆ గుడికి వెళ్ళేసి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ దేవర గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక 3 ప్రదక్షిణాలు చేసాము. ఎలాంటి గొడవలు లేకుండా నువ్వా నేనా అనే భేదాలు లేకుండా అంతా మేమే, మా బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు అత్తలు మామయ్యలు చెల్లెళ్ళు అక్కలు అందరూ మేమే కాబట్టి ఎలాంటి గొడవ లేకుండా చక్కగా అయితే ఊరేగింపు జరిగింది. మామూలుగా ఎంత జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా కూడా ఏవో ఒక డిఫరెన్సెస్ అనేవి వస్తాయండి ఎక్కడైనా, కాకపోతే ఇక్కడ అలాంటివి ఏమీ జరగలేదన్నమాట, హ్యాపీగా జరిగిపోయింది. నిజంగా అమ్మవారు ఒంటి మీదకి వస్తారా మనల్ని ఆవహిస్తారా అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, నేను చెప్పాను కదా మీకు నాకు ఇంకా డౌట్గానే ఉంటుంది, క్లారిటీ లేదు, ఆన్సర్ లేదు నాకు అసలు ఆ క్వశ్చన్కి అని. అయితే ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ చీర కట్టుకుంది కదా ఆవిడ ఏంటంటే అసలు చాలా సైలెంట్ అండి. 5 ఆడపిల్లలు అందరూ ఎంతో కొంత గొడవ చేస్తారు, కానీ దీని ఒక్కటే కొంచెం అందరితో పోలిస్తే కొంచెం సైలెంట్ అనమాట, చాలా జాగ్రత్తగా మాట్లాడిద్ది, బాధ్యతలు తెలిసిన అమ్మాయి, చాలా నిదానం, అసలు తొందరగా అంటే గొడవ చోటు ఇప్పుడు మేము అనుకోండి నేను అక్కడ ఉన్నాను అంటే గొడవ చేస్తాను, నేను ఉన్నాను అన్న విషయం అర్థమైపోయింది అనమాట. ఆ అమ్మాయి అంత సైలెంట్గా ఉండే అమ్మాయి ఒక్కసారిగా అసలు అమ్మవారు వచ్చేసినట్టు పూనకాలు తెచ్చేసుకొని, తర్వాత మా చెల్లి కూడా అలానే ఉన్నట్టుండి అసలు అమ్మవారు పూనకం అసలు నాకే షాక్ అనిపించింది ఒక్కసారిగా చూడగానే. వీళ్ళు అమ్మవారంటే ఇష్టం వల్ల భక్తి వల్ల అలా అనిపిస్తుందా, నిజంగానే అమ్మవారు ఒంటి మీదకి రావడం వల్ల వాళ్ళు అలా పూనకాలు వచ్చేసినట్టు డాన్సులు వేసేసి ఇంత హడావిడి చేశారా అనేది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మిగిలిన వాళ్ళందరూ కావాలనే అందరూ ఎంజాయ్ చేశారు, డాన్సులు వేశారు, కానీ వీళ్ళిద్దరూ మాత్రం పూనకాలు వచ్చేసినాయి. అసలు ఒక షాక్లో ఉన్నాం మేమందరం. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ముసలోళ్ళు ముతకోళ్ళు అని లేకుండా ఆ అరగంట మాత్రం అందరూ డాన్సులు వేసేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలా ఊరేగింపు అయిపోయిన తర్వాత అన్నీ లోపలికి తీసుకొని వెళ్ళామండి. అంటే మనం పొంగల్ దేశ బొల్లావులు చిన్నమ్మవారు అని మనం తల ఒకటి తీసుకొని వెళ్ళాం కదా, అవన్నీ మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేశాము. మా చెల్లికి మాత్రం ఇంకా పూనకం తగ్గలేదనమాట. కొంచెం పసుపు నీళ్ళు నిమ్మకాయ ఏవో అవి ఇచ్చారు చేతికి, ఆ తర్వాత కొంచెం శాంతించింది. ఇప్పటి వరకు భక్తి భయం నమ్మకంతో అయిపోయిందనమాట ఎపిసోడు. ఇప్పుడు ఇంకా చతుర్లు అనమాట, ఆట పట్టించడం, వరుసైన వాళ్ళందరికీ పసుపు నీళ్ళు చల్లడం, పసుపు చల్లటం, గులాములు చల్లటం ఇంకా ఎక్కువైపోయి మురికి నీళ్ళు కూడా చల్లుకున్నారు. పక్కన కాలువ ఉంది, పంట కాలువ కాదు అది మురికి కాలువ. ఇంత హడావిడి గుడి దగ్గర ఉండిద్దని మాకు తెలియదు కదా, ఇంత ఎంజాయ్ చేస్తామని మాకు తెలియకుండానే అంత ఎంజాయ్ చేసాం. అందుకని తెలియదు కాబట్టి గులాం ఎక్కువ తీసుకొని రాలేదు, కొంచెమే తీసుకొని వచ్చారు. అది ఊరేగింపు టైంలోనే అయిపోయింది, అందరూ కొట్టేసుకున్నారనమాట గులాం మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు.
ఇంకా బావోళ్ళు వచ్చేసరికి లేట్ అయింది, అందుకని గులాం అయిపోయింది కదా అని చెప్పేసి గుళ్ళో ఉన్న పసుపు కుంకుమ అంతా తీసుకొని వచ్చారు. అందరూ బిజీగా ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పరిగెడుతున్నారు అనమాట. దొరకట్లేదు ఎవరు, మా మీద కొడతారంటే మా మీద కొడతారని పరిగెడుతున్నారు. ఈ హడావిడిలో ఏంటంటే పెద్ద మరదలు సవర ఉంగరం మురుక్కాలలో పడిపోయింది. అది ఉంగరం అంట లూజ్ అయిందంట, చూసుకోలేదు తను, జారి పడిపోయింది. లక్కీగా ఎక్కడ పడిందో తను చూసింది కాబట్టి అదే ప్లేస్లో కొంతసేపు వెతికితే దొరికింది. అంత నవ్వుకున్న వాళ్ళందరూ ఉంగరం పోయింది అనేసరికి సవరా ఉంగరం కదా, ఇప్పుడు కొనాలంటే దగ్గర దగ్గర 60,000 ప్లస్ అయ్యిద్ది. చాలా భయపడ్డారనమాట. లక్కీగా దొరికిందిలేండి. పసుపు కుంకుమ అంతా అయిపోయేంత వరకు చతుర్లు ఆడుతూనే ఉన్నారు. ఇంకా ఒక్కొక్కళ్ళు ఇంకా హడావిడి అంతా అయిపోయింది కదా అని చెప్పేసి మొహాలు కాళ్ళు చేతులు అంతా నీట్గా కడుక్కొని గుళ్ళోపలికైతే వచ్చారు. ఇక్కడ మా హడావిడి నడుస్తూ ఉంది. ఇక్కడ ఒక పక్కన వంట చేయడానికి మనిషిని పెట్టారండి. ఏమో అంతమంది మీద కుదురుతుందో లేదో, ఎందుకులే మనం చేయడం అని చెప్పేసి ఒక మనిషిని పెట్టారు. ఆయన ఇక్కడ వంట చేస్తున్నాడండి. ఒక స్టవ్ మీద, అంటే అక్కడే స్టవ్ కూడా ఉంది అని చెప్పాను కదా, సిలిండర్ వరకు అయితే మేము వచ్చేటప్పుడే తెచ్చుకున్నామండి. ఆ సిలిండరు ఇంకా స్టవ్ బిగిచ్చేసి కర్రీ అయితే చేసేస్తున్నారు. ఇది మటన్ కర్రీ అండి. మనం 2 పోతులు తీసుకొని వచ్చాం కదా, వాటిని బలిచ్చేశారు. ఆ బలిచ్చేది అనేది మనం వీడియో తీయకూడదు, షేర్ చేయకూడదు కాబట్టి నేను మీతో షేర్ చేయలేదు. ఆ ఒక్క ఎపిసోడ్ వరకు నేను మీతో షేర్ చేయలేకపోయాను. ఇదేమో తలకాయ చారండి. ఒక స్టవ్ మీద ఏమో మటన్ కర్రీ పెట్టారు, ఒక స్టవ్ మీద తలకాయ చారు అవుతుంది. స్మెల్ అయితే చాలా బాగుందండి. నాకైతే ఆకలేసేస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు వంట అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. భోజనాలు ఎప్పుడు పెడతారు అని. ఇక్కడ ఇంకా అవ్వలేదు, కొంచెం టైం పట్టేలాగే ఉంది అని చెప్పేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నాము. మార్నింగ్ మనకి పులిహోర కలిపారు కదా, తలో కొంచెం పులిహోర పెట్టేశారు. అంటే ఇది అయ్యే వరకు లేట్ అయింది. పొద్దుటి నుంచి టిఫిన్ కూడా ఏం చేయలేదు. అంటే చూస్తున్నారు కదా, ఒకదాని తర్వాత ఒకటి ఈ పనులన్నీ కూడా అవుతా ఉన్నాయి. తినే టైం కూడా లేదనమాట. అందుకని చెప్పేసి తలో కొంచెం పులిహోర పెట్టారు. ప్రసాదం కింద అమ్మవారికి పెట్టారు కదా, అది మాకు ఇంకా పెట్టేశారు. తినేసారు. భోజనాల కోసం కూర్చున్నారండి. కర్రీ కూడా అయిపోయింది. నేనే బేసిన్లో తోడిస్తున్నాను అనమాట రైస్. కర్రీస్ ఏమో అక్క వాళ్ళందరూ బకెట్లో వేసి ఇచ్చారు. భోజనాలు పెట్టేశారు, తినేస్తా ఉన్నారు. అంటే మేము ఫస్ట్ బంత్లో కూర్చోలేదండి. ఫస్ట్ జెంట్స్ కూర్చుంటారు కదా, వాళ్ళు తిన్న తర్వాత మనం కూర్చోవచ్చు అని చెప్పేసి వాళ్ళు తిన్న తర్వాత సెకండ్ బంత్లో మేము కూర్చున్నాము. ఈ రోజు అంతా కూడా మాకు చాలా సరదాగా గడిచిపోయిందండి. అసలు తెలియకుండానే మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయిందనమాట. అంటే పొద్దుటి నుంచి అసలు ఖాళీగా లేం కదా, ఊరికే కూర్చుంటే మనకి టైం తెలియదు. ఎప్పుడైతే టైం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉండేది. కానీ ఏంటంటే పొద్దుటి నుంచి ఏదో ఒక పని చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆటలాడుతూ పాటలు పాడుకుంటూ సరదాగా అయితే మాకు ఈరోజు గడిచిపోయింది. మాకైతే ఒక మంచి మెమరీ అనమాట ఇది. నా ఒక్కదానికే కాదండి, అత్తలకి, మావయ్యకి, మా బాబాయ్ వాళ్ళకి, పిన్నోళ్ళకి, మా అక్క చెల్లెళ్ళందరికీ, అక్కడికి వచ్చిన అంటే ఒకళ్ళిద్దరు ఊళ్ళో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ, మా తమ్ముళ్ళకి అందరికీ ఏంటంటే ఒక మంచి మెమరీ అనమాట. ఆ రోజు మాకు అలా గుర్తుండిపోద్ది. మా అవతారాలు చూడండి ఎలా ఉన్నాయో, పసుపు గులాం కుంకుమ అన్ని కొట్టుకునేసరికి అసలు అర్థం కాకుండా ఉందనమాట. డ్రెస్ పాడైపోయింది. మేము కూడా అందరం కూర్చొని అన్నం అయితే తినేస్తున్నామండి. నేను కర్రీ కొంచెం ఎక్కువ వేయించుకున్నా, రైస్ కొంచెం తక్కువ పెట్టించుకున్నా. ఎందుకంటే ఈ మధ్య నేను రైస్ కొంచెం అసలు తినట్లేదు, అప్పుడప్పుడు తినాల్సి వస్తుంది అనమాట. చాలా తగ్గించేశాను. తర్వాత ఈ వైట్ కలర్ షర్ట్ అయిన మా బాబాయ్ అండి, మా నాన్న వాళ్ళ నాన్నోళ్ళు అంటే మా తాతోళ్ళు మొత్తం దగ్గర ఒక 10 మంది అనమాట. ఆ 10 మంది పిల్లలు ఉంటారు కదా, అట్లా ఒక తాత వాళ్ళ అబ్బాయి ఈ బాబాయ్ అనమాట. 10 మంది తాతలు కాబట్టి చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. వాళ్ళ పిల్లలు చాలా పెద్ద ఫ్యామిలీయే ఉండింది. ఇంకా భోజనాలు చేసేసి బయలుదేరిపోయామండి. వెళ్ళేటప్పుడు మనం ట్రాక్టర్లో వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు మా ఆయన వచ్చాడు కాబట్టి బండి ఎక్కేసి బండి మీద ఇంటికి వచ్చేసాము. మామూలుగా అయితే అందరితో కలిసి వెళ్తేనే కొంచెం ఆడతా పాడతా టైం తెలియకుండా వెళ్ళిపోతాము, నిజమే. కాకపోతే ఏమైందంటే ట్రాక్టర్లో ఖాళీ లేదండి. వచ్చేటప్పుడు కూడా ఇరుక్కొని అలానో కూర్చున్నాము. సరే ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది కదా, ఈయన కూడా వచ్చాడు కదా అని చెప్పేసి బండి ఎక్కేసి బండి మీద అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మాకు ఒక మెమరీ లాగా మిగిలిపోతుంది. మీ అందరికి కూడా నచ్చిద్ది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళకి ఇంతే అండి, మళ్ళీ కలుస్తా, బాయ్.